దేశంలో ఏళ్ల తరబడి డ్రగ్స్ దందాను సాగిస్తున్న నైజీరియన్ ముఠాలు ఇప్పుడు సరికొత్త పద్ధతులతో వ్యాపారం చేస్తున్నారు. భారతీయ చట్టంలోని లొసుగులను నిందితులు అస్త్రాలుగా మార్చుకుంటున్నారు. నకిలీ పత్రాలతో దేశంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి పోలీసులకు పట్టుబడితే చట్ట ప్రకారం దేశంలోనే ఉండిపోయేందుకు పన్నాగం పన్నుతున్నట్లు టీజీఎన్ఏబీ పోలీసులు గుర్తించారు. నైజీరియాకి చెందిన స్టాన్లీ 2009లో భారత్కి వచ్చి గోవాను డ్రగ్స్ దందాకి అడ్డాగా చేసుకున్నాడు. వీసా గడువు ముగిసినా దేశం విడిచి వెళ్లకుండా ఉండేందుకు అతడు వేసిన ఎత్తుగడ పోలీస్ అధికారులను నివ్వెరపోయేలా చేసింది. వీసా గడువు ముగిసినా అక్రమంగా నివాసం ఉండటంతో పోలీసులతో తానే కేసు నమోదు చేయించుకుని గోవాలోని కోల్వరే జైలుకెళ్లాడు. దాదాపు 6 నెలల తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన స్టాన్లీ కేసు విచారణ పూర్తయ్యే వరకు చట్టప్రకారం భారత్లోనే ఉండే పరిస్థితిని సృష్టించుకున్నట్లు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఇక్కడితో ఆగకుండా దేశం దాటకుండా ఉండేందుకు రాజస్థాన్కి చెందిన ఉషా చండేల్ అనే మహిళని వివాహం చేసుకున్నాడు. డీజే స్వదేశ్, వికాస్, దివాకర్ బాబూసో వంటి స్థానిక డ్రగ్ సరఫరాదారులతో సంబంధాలు ఏర్పాటు చేసుకుని గోవా, హైదరాబాద్లో దందాను విస్తరించినట్లు టీజీఏఎస్బీ దర్యాప్తులో తేలింది. మాదక ద్రవ్యాల రవాణా కాదు, వీసా, సిమ్ కార్డుల కోసం నకిలీ పత్రాలు సృష్టించడం వారి దందాలో సాధారణమైపోయింది. మెట్రో నగరాల్లో మారుపేర్లతో చలామణి అవుతూ తప్పుడు పత్రాలతో పొందిన సిమ్ కార్డులు సామాజిక మాధ్యమంలో ఖాతాల ద్వారా కస్టమర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. వీసా గడువు ముగిసినా ఇక్కడే కొనసాగేందుకు కావాలనే చిన్నపాటి కేసుల్లో ఇరుక్కోవడం వారి కుయుక్తుల్లో భాగమని దర్యాప్తులో వెల్లడైంది. ఒకసారి కేసు నమోదైతే విచారణ పూర్తయ్యే వరకు లేదా శిక్షాకాలం ముగిసే వరకు వారిని డీపోర్టు చేయడం కష్టమవుతుంది. ఈ అవకాశాన్ని ఆసరగా చేసుకుని వారు బెయిల్పై బయటకు వచ్చి మళ్లీ తమ దందాను ప్రారంభిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కేసుల విచారణ ముగిసే వరకు వారిపై నిఘా ఉంచడం పోలీసులకు సవాల్గా మారుతోంది. జైలు నుంచి తమకున్న నెట్వర్క్ ద్వారా ఆ ముఠా దందా కొనసాగిస్తున్నట్లు తేలింది. ఏజెంట్లను నియమించుకుని కొరియర్ సర్వీసుల ద్వారా డ్రగ్స్ తెప్పించి అమ్మగా వచ్చిన డబ్బును వెస్టర్న్ యూనియన్ వంటి సేవల ద్వారా నైజీరియాకి పంపేవారని పోలీసులు పేర్కొన్నారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సినీ నిర్మాత కేపీ చౌదరి వంటి హైప్రొఫైల్ కస్టమర్లకు ఆ ముఠా డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో అధికారులు గుర్తించారు. డేవిడ్ ఉకా అలియాస్ పాస్టర్ అనే మరో నైజీరియన్ 2013లో బిజినెస్ వీసాపై వచ్చి డ్రగ్స్ దందాలో పాతుకుపోయాడు. అతను ఆల్ ఇండియా నైజీరియన్ స్టూడెంట్ అండ్ కమ్యూనిటీ అసోసియేషన్ ఏర్పాటు చేసి డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్న నైజీరియన్లకు న్యాయ సహాయం అందించే ముసుగులో తన కార్యకలాపాలు సాగించాడు. నకిలీ ధృవీకరణ పత్రాలు, ఇతరుల పేర్లపై సిమ్ కార్డులు తీసుకున్నట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. తన గురించి ఇంటి యజమానితో సహా ఎవరికీ తెలియకుండా జాగ్రత్త పడుతూ దందా సాగించేవాడని వివరించారు. 2023లో హైదరాబాద్లో డ్రగ్స్ అప్పగించేందుకు వచ్చి టీజీఏఎస్బీ పోలీసులకు చిక్కాడు. నైజీరియన్ డ్రగ్స్ ముఠాలు ఆర్థిక లావాదేవీలను దాచిపెట్టేందుకు షెల్ కంపెనీలు ఏర్పాటు చేసుకున్నారు. పాలస్తీనాకు చెందిన హసన్ అబూ అల్కాస్ ఢిల్లీలో ఉంటూ నైజీరియన్లతో కలిసి నెట్వర్క్ నడుపుతున్నట్లు తెలంగాణ నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. లోన్లు చెల్లించని వారి నుంచి రికవరీ ఏజెంట్ల ద్వారా స్వాధీనం చేసుకున్న కార్లను డ్రగ్స్ సరఫరాకు ఉపయోగించుకోవడం వారి వినూతన పద్ధతుల్లో ఒకటని విచారణలో తేలింది. కొందరు నైజీరియన్లు అసలు గుర్తింపును దాచిపెట్టేందుకు ఇతర దేశాల పాస్పోర్ట్లను పొందుతున్నారు. డ్రగ్స్ దందా కోసమే దేశానికి వస్తున్న చాలా మందిని కేసులు పూర్తయ్యే వరకి డీపోర్టు చేయలేని పరిస్థితి. ఇదంతా దర్యాప్తు సంస్థలకు పెద్ద తలనొప్పిగా మారింది. ఇతర దేశాల పాస్పోర్టులతో వస్తున్న వారిని గుర్తించడం సవాలుగా ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ నయా దందాను కట్టడికి దేశంలోని వివిధ దర్యాప్తు సంస్థలు మరింత సమన్వయంతో అధునాతన పద్ధతులను అవలంబించాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.